ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రి పంపిణీ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ట్రస్ట్ సభ్యులతో కలిసి క్రీడా సామాగ్రి కిట్లను క్రీడాకారులకు అందజేశారు జగదీశ్వర్ రెడ్డి. క్రీడా స్ఫూర్తి లేకపోవడం వల్లనే అనేక కుటుంబాల్లో యువతీ యువకులు నష్టపోతున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచించారు. గెలుపుకు నాంది మొదలు పెట్టాలి అనేది ఏదైతే క్రీడా స్ఫూర్తి ఉంటుందో అది లేకపోవడం వల్ల ఎక్కువ మంది మనం నష్టపోతూ ఉన్నాం. అనేక కుటుంబాల్లో శోభను చూస్తూ ఉన్నాం. మనం అది పోవాలంటే తప్పకుండా యువతి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచాల్సిన అవసరం ఉంది. మరి మొదటిగా విద్యను తీసుకున్నారు, ఆ తర్వాత క్రీడను ప్రోత్సహించేది తీసుకున్నారు, తర్వాత చివరిది అన్నిటికంటే మొదటిది ముఖ్యమైనది కూడా ఆహారమే. కాబట్టి మన శరీరం నిలబడి ఉండడానికి కారణమైంది ఆ ఆహారాన్ని, మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కావాల్సిన పద్ధతుల్లో వ్యవసాయానికి సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రోత్సాహించడానికి మేము చేసినామని చెప్పి ఏదైతే చెప్పిందో నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో నేను చెప్తేనే చేసినట్టుగా అనిపించింది నాకు. నేను చెప్పలేదు వాస్తవానికి, కానీ 3 విషయాలలో నేనైతే దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నానో, నాకు ఇంట్రెస్ట్ ఉన్న రంగాలు అవుతున్నాయో, నేను విద్యాశాఖ మంత్రిగా ప్రారంభంలో చేసినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రకు సంబంధించిన పోటీలు కావచ్చు, గెలుపుకు నాంది మొదలు పెట్టాలి అనేది ఏదైతే క్రీడా స్ఫూర్తి ఉంటుందో అది లేకపోవడం వల్ల ఎక్కువ మంది మనం నష్టపోతూ ఉన్నాం. అనేక కుటుంబాల్లో